ఈ దినమందు 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం ఇది కొనసాగించబడుతూ ఉంది. ఇంక 2 అధ్యాయాలు ఉన్నాయి. 6వ అధ్యాయము 7వ అధ్యాయము యేసయ్య కొండ మీద చేసినటువంటి ఈ ప్రసంగము కొనసాగించబడుతూ ఉంది. 6వ అధ్యాయములో 1వ వచనము నుండి 18వ వచనం వరకు 3 విషయాలు ప్రభు చెప్పారు. అందరు జాగ్రత్తగా నా వైపు చూడండి. 6వ అధ్యాయములో 1వ వచనము నుండి 18వ వచనం వరకు 3 విషయాలు ప్రభు చెప్పారు. అందులో ఒకటేమిటంటే ధర్మకార్యాలు, రెండవది ఏమిటంటే ప్రార్థన, మూడవది ఉపవాసము. ఏంటంటే చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ధర్మకార్యాలు, ప్రార్థన, ఉపవాసము. ఇవి 3 కూడా ఎలా చేయకూడదో ముందు చెప్పాడు, తర్వాత ఎలా చెయ్యాలో వివరించాడు. అర్థమవుతుందా? ఈ 3 ఎలా చేయకూడదో చెప్పాడు, తర్వాత ఎలా చేయాలో ప్రభు చెప్పాడు. ఎందుకు ఈ 3 విషయాలు అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అంటే, 1వ వచనంలో రాయబడిన మాట, అనేకులు మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల అంటే అర్థం ఏంటి? వారి ఎదుట మీ నీతి క్రియలు కనబడాలి అని, మీ భక్తి కానీ, మీ ధర్మకార్యాలు కానీ, మీ ప్రార్థన కానీ, మీ ఉపవాసము కానీ వారి ఎదుట కనబడాలి అని మీరు చేస్తే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద నుండి మీకు ఫలము ఏమీ కూడా దొరకదు అన్నాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఈరోజు చాలామంది భక్తి ఎలా చేస్తున్నారు, లేకపోతే చేసేటువంటి ధర్మకార్యాలు కూడా ఎలా చేస్తున్నారు అంటే ఇతరుల మెప్పు కొరకు చేసేటువంటి వారు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అంటే, మనుషులకు కనబడవలేనని వారి ఎదుట మీ నీతి కార్యములు మీరు చేయవద్దు అన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏం చేయొద్దన్నాడు? వారి ఎదుట మీ నీతి కార్యాలు ఏవైతే ఉన్నాయో మనుషులకు కనబడేటట్లుగా మీరు చేయవద్దు అన్నాడు. సరే, దీని గురించి మరలా మీకు వివరణ ఇస్తాను. ఎంత రహస్యంగా చేయమన్నాడు అంటే, అక్కడ 2వ వచనంలో రాయబడినటువంటి మాట, కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని అలా చేయవద్దు. వారైతే ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. అలా చేస్తే వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచ్చు ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి, దీని గురించి వివరణ ఇస్తాను. అంటే యేసయ్య చెప్పినటువంటి సందర్భం ఏమిటంటే, ప్రార్థన, ఉపవాసము, ధర్మకార్యాలు ఇవి 3 రహస్యంగా ఉండాలి అనే మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే లేనటువంటి భక్తిని, లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే లేని ప్రార్థనా జీవితాన్ని, లేనటువంటి ఉపవాస అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపవాస అనుభవాన్ని, లేని దానిని కనపరుచుకుంటున్నావు అంటే దానినే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే వేషధారణ అన్నారు. బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, వేశ్యలకైనా పరలోకం ఉంటుందేమో కానీ వేషధారులకు లేదు అన్నాడు. అదేంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటంటే, వేశ్య అది లోకానికి తెలుసు, ఆమె వేశ్య అని, ఆమె వ్యభిచారి అని లోకానికి తెలుసు. ఇంకోటి ఏమిటంటే, ఒక వ్యభిచారి ప్రభు దగ్గరకు వచ్చి నేను వ్యభిచారిని అని ఒప్పుకుంది. ప్రభు ఏం చేశాడు అంటే, సమాధానము గలదానవై ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. సిలువ వేయబడినటువంటి దొంగ, యేసయ్యతో పాటు ఉన్న దొంగ, నేను దొంగను అని ఒప్పుకున్నాడు. అయ్యా, ఈ శిక్ష నాకు తగినది కానీ ఈ శిక్ష నీకు తగినది కాదు. ఒప్పుకున్నాడు యేసయ్య ఎదుట, కప్పుకోలేదు. కాబట్టి యేసయ్య ఆ వ్యక్తిని క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. కానీ ఒప్పుకోకుండా కప్పుకొని ఉంటున్నావు చూసావా, ఇది వేషధారణైనటువంటి జీవితము. ఇది ఎలా ఉంది అంటే మనుషులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకొరకే అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులరా,
పరిసయ్యులారా అని చెప్పి ప్రభు వారిని ఖండించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యేసయ్య త్రోవ పక్కన ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఒక అంజూరపు చెట్టు కనిపించిందండి. అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి గుణం ఏమిటాయంటే, ఆ చెట్టుకు పచ్చగా ఆకులు పెద్దగా కనబడుతున్నాయి అంటే ఫలాలు కూడా ఉండాలి. అది చెట్టుకున్నటువంటి నైజం. ఇప్పుడు మన దగ్గర ఉంది అంజూరపు చెట్టు. అది చూస్తే ఒక్కొక్క కాలంలో ఏమవుతుందంటే పూర్తిగా దానికి ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయి ఎండిపోద్ది. ఒక్క కాయ ఉండదు, పిందె ఉండదు, ఆకులు కూడా ఉండవండి. ఆ తర్వాత చిగురించి ఆకులు పెద్దగా అట్లా వస్తున్నాయి అంటే ఫలాలు కూడా ఉండాలి. అంజూరపు చెట్టుకున్న గుణం అది. అయితే రోడ్డు పక్కన ఉన్న అంజూరపు చెట్టు అది అంజూరపు పండ్ల కాలము కాదని కూడా ఉంది బైబిల్లో. మరి యేసయ్యకి తెలియదా? ఏమన్నా అంజూరపు పండ్ల కాలం కాకపోతే ఆ చెట్టు ఏం చూస్తుందిగా? అయినా నీలో ఒక్క ఫలం కూడా దొరకలేదు అని యేసయ్య ఎందుకొరకు ఆ చెట్టును శపించాడు అంటే, ఆకులు ఆ చెట్టు నిండా ఉన్నాయి అంటే కంపల్సరీగా చెట్టులో ఉండాలి? ఫలాలు ఉండాలి, కాయలు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ చెట్టు కాయలు లేవు కానీ ఆకులతో నింపబడి వచ్చేవారికి పోయేవారికి ఏం కనపరుస్తూ ఉంది? నాలో ఫలాలు ఉన్నాయి అని ఆకర్షిస్తుంది. ఆ చెట్టు ఏం చేస్తూ ఉంది? నాలో ఏదో ఉంది, రండి అని చెప్పి ఫలాలు ఉన్నాయని ఈ చెట్టు ఏం చేస్తూ ఉంది? ఆకర్షిస్తూ ఉంది. అందుకొరకు యేసయ్య ఏం చేశాడు? లేని దానిని ఉన్నట్టుగా కనపరుస్తున్నావు కాబట్టి ఇక ఎన్నటికి నీవు ఫలింపకుందువుగాక అని చెప్పి ఆ చెట్టును దేవుడు ఏం చేశాడు అంటే శపించాడు. కాబట్టి దేవుడు ఈ విషయంలో ఆయన ఆలస్యం చేయడు. లేనటువంటి భక్తిని, లేనటువంటి ఆత్మీయతను, లేనటువంటి ప్రార్థనా జీవితాన్ని ఒకవేళ కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని ఆయన సహించడు. ఆ సందర్భంలో ప్రభు చెప్పాడు. మరలా చదువమ్మా 6వ అధ్యాయం 1వ వచనము. మనుషులకు కనబడవలనని చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలమును పొందరు. 2వ వచనం చదువు ఒకసారి. కావున ఇప్పుడు చెప్తున్నాడు, ఇక ఏం చేయకూడదో ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చెప్పాడు విషయాలు? 1 ధర్మకార్యాలు, 2వది ప్రార్థన, 3వది ఉపవాసం. ఇవి 3 రహస్యంగా చేయాలి అన్నాడు. మొదటిది ఏమన్నాడు అంటే, కావున నీవు ధర్మము చేయునప్పుడు ఎలా చేయాలట? ఎలా చేయకూడదు చెప్తున్నాడు. మనుషుల వలన ఘనతనందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. అలా చేస్తే వారి ఫలమును వారు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎవరికైనా ఏదైనా దానం చేశారనుకోండి, ఇప్పుడు చలికాలం ఎక్కువగా రగ్గులు కప్పటమో, లేకపోతే దుప్పట్లు ఇవ్వడమో, లేకపోతే టవల్లు ఇవ్వడమో, అది ఇచ్చింది 1-2 కానీ సోషల్ మీడియా మొత్తం ఇవే. ఏంటది? ఈరోజు అది పంపిణీ చేశామో, ఈరోజు ఇది పంపిణీ చేశామో. ఎందుకయ్యా అలాగునా అంటే మనుషుల మెప్పు కావాలి మనకు. ఎవరి మెప్పు? అందులో పెట్టామంటే లైకులు అంటారు చూసారా, ఎన్ని లైకులు వస్తున్నాయి, ఎంతమంది లైక్ చేస్తున్నారు అని చెప్పేసి ఇవి చూసుకోవడం సరిపోద్ది. అంటే నువ్వు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మనుషుల మెప్పు కొరకు చేసేవారు చాలామంది ఉన్నారు. అది సంఘములో అయినా, అది సమాజంలో అయినా మనుషుల మెప్పు కొరకు నీతి కార్యాలు చేస్తే ప్రభు దగ్గర నుండి మీకు ఫలము ఏ మాత్రము కూడా దొరకదు అని స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. మరి ఎలా చేయమన్నాడు? కింద వచనములో ఏం చెప్పాడు అంటే, నీవైతే, ఆమె చెప్పండి గట్టిగా. దానికి ముందేమన్నాడు? మీరు అలా చేయకూడదు అన్నాడు, వారిని చూపించాడు. మరి ఇప్పుడు ఎలా చేయమంటున్నాడు? నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము. ఎలా ఉండాలి? చెప్పాలి గట్టిగా. చేసే ధర్మము ఎలా ఉండాలి అంటే రహస్యంగా ఉండాలి అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు అంటే, నీ కుడి చేయి చేసేది కనీసం నీ ఎడమ చేతికి కూడా తెలియవద్దు అన్నాడు. ఏమండి, 2 చేతులు ఒక శరీరంలో కాదా ఉండేది? మీకు అర్థమవుతుందా? కుడి చేయి శరీరంలో భాగమే, ఎడమ చేయి శరీరంలో
భాగమే. అయితే ఇప్పుడు ప్రభు ఏమన్నాడు, నువ్వు ధర్మకార్యం చేస్తావు చూసావా, ఆ ధర్మకార్యం చేసేటప్పుడు నీ ఎడమ చేతికి కూడా నీవు తెలియనివ్వద్దు అన్నాడు యేసయ్య. ఇది ఎలా ఉండాలి అంటే రహస్యముగా ఉండాలి అన్నాడు. అలా నువ్వు చేస్తేనట పరలోకమందున్న దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ధర్మకార్య విషయంలో నువ్వు ఎవ్వడికి కూడా చెప్పాల్సిన అవసరము లేదు. బైబిల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ. కనుక ఈ రోజుల్లో మనం చూస్తే పై వచనంలో అన్నాడు కదా, కొంతమందికి ఇష్టం ఎలా ఉంటుంది అంటే మైకు బోరల్లో ఊదించుకోవడం ఇష్టం అట వారికి. అన్నాడు అక్కడ యేసయ్య ఏమన్నాడు, ఫలానా ఆయన 1000 నోట 16 ఇచ్చాడు, మైకులో చదవకపోతే ఉందే కదంట. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అక్కడ మైకులు చదువుతూ ఉంటారు కదా, అన్నదానానికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మైకుల్లో ఒకళ్ళ పేరు రాలేదంటే ఇక వాడికి ఉన్నదే. కాబట్టి మైకుల్లో లేకపోతే శబ్ద యంత్రాల్లో బోర్లు ఊదించుకోవడం వారికి ఇష్టము అన్నాడు యేసయ్య. కానీ మీరు అలా ఉండవద్దు. ఏమన్నాడు, మీరు అలాగున ఉండవద్దు. బైబిల్లో కొర్నేలు చేసేటువంటి ధర్మకార్యాలు ఎక్కడికి చేరాయి అంటే ప్రభు సన్నిధికి చేరాయట. ఎందుకొరకంటే మనుషుల మెప్పు కొరకు కాకుండా కేవలము దేవుని సన్నిధిలో కనికరపడి, ఎందుకంటే బైబిల్ రాయబడిన మాట, ఆయన కనికరము చూపినట్లుగానే మనము కూడా ఏం చేయాలట, కనికరాన్ని చూపించాలి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా మీరు చదువుకుంటే బీదలను కనికరించువాడు యెహోవాకు, దేవుడికి ఎవరైనా అప్పివ్వగలడా? ఏమండి మిమ్మల్ని, సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది కదా. దేవునికి ఎవడైనా అప్పు ఇవ్వగలడా? కానీ ఏమన్నాడు, బీదలను కనికరిస్తేనట యెహోవాకు అప్పు ఇచ్చినట్లే. అప్పు ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? తీసుకున్నవాడు ఏం చేస్తాడంటే వడ్డీతో సహా మళ్ళీ తిరిగి చెల్లిస్తాడు. ఈ బీదవాడు తిరిగి ఇవ్వలేడు, కానీ అది యెహోవాకు నీవు అప్పిచ్చినట్లు కాబట్టి వడ్డీతో సహా తిరిగి నీకు ఆయన ఇస్తాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ ఉద్దేశంతో కాదు మనం చేసేది, కనికర హృదయముతో మనము చేయాలి. యేసయ్య నేర్పించింది ఇదే మనకు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఆ కనికరము, ఆ చేసే ధర్మకార్యం కూడా ఎంత రహస్యంగా ఉంచాలి అంటే నీ కుడి చేత్తో చేసేది కనీసం నీ చేతిలో ఉన్నటువంటి నీ శరీరంలో ఉన్న ఎడమ చేతికి కూడా నీవు తెలియనివ్వవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి శతాబ్దంలో సంఘము ఎలా ఉన్నారు అంటే దాదాపుగా 3120 మంది సంఘం ఉన్నారండి. ఎంత ప్రేమ, ఎంత ఐక్యతగా ఉన్నారు అంటే వారు ఆస్తులన్నీ కూడా అమ్మి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టినప్పుడు అపొస్తలులు ఏం చేస్తారంటే సమానంగా అందరికీ కూడా పంచి ఇచ్చారు. అప్పులు చేసేవమని నేను చెప్పట్లేదు. నీకున్న దానిలోనే సంఘముగా మనం ఏం చేయాలి అంటే అక్కడ మొదటి శతాబ్దంలో అందరూ సమానంగా పంచుకున్నారట. అయితే చక్కటి మాట రాయబడి ఉన్నది, ఎవరికి కూడా ఏ లోటు, ఏ కొదువు కూడా లేదట. అందరు ఎలా ఉన్నారు తెలుసా? సమిష్టి కలిగి సమృద్ధి కలిగి ఉన్నారు. అయినా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నారట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ అవసరం లేదు వారికి. అందరు ఎలా ఉన్నారు? సమృద్ధి కలిగి ఉన్నారట. అయినా ప్రార్థన యందు ఎలా ఉన్నారు? పట్టుదల కలిగి వారు ఉన్నారు. కాబట్టి సంఘం అంటే ఇది. నువ్వు చేసేటువంటి ధర్మకార్యము ఎలా చేయమన్నాడు దేవుడు? మూడో కంటికి తెలియకుండా. ఎందుకంటే నీకు 2 కన్నులు ఉన్నాయి కదా, మూడో కంటికి అంటారు చూసారా? అసలు మూడో కన్ను నేనని చెప్పాను, కానీ యేసయ్యమన్నాడు అంటే అసలు నీ శరీరంలో ఉన్న భాగం ఎడం చేతికే తెలియొద్దు అన్నాడు. ఏమన్నాడు? ఈ చేత్తో ఇచ్చే ధర్మము నీ చేతికే తెలియొద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రహస్యంగా చేయాలి. ఇక రెండవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేని గురించి చెప్పారు అంటే చదవము ఒకసారి 5వ వచనంలో రాయబడినటువంటి మాట, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు ఎలా ఉండవద్దట? వేషధారుల వలె మీరు ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో నేను చెప్పుచూ ఉన్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలా చేయకూడదో ముందు చెప్తున్నాడు యేసయ్య. అంటే మీరు ప్రార్థన ఎలా చేయకూడదంటే కొంతమంది చేస్తారు అంటే ఏకాంత ప్రార్థన ఒకలాగా ఉంటుంది, బహిరంగ ప్రార్థన
ఇంకోలాగా ఉంటుంది. ఏకాంత ప్రార్థనది వ్యక్తిగతం కాబట్టి నీవేంటో నీకు తెలుసు, రెండవది నీ దేవుడికి తెలుసు కాబట్టి అసలేంటో బయటకు వస్తుంది. అప్పుడు ఎప్పుడు వ్యక్తిగతంగా ఏకాంతంగా కూర్చొని చేస్తావు చూసావా, అసలోడేంటో అప్పుడు బయటకు వస్తాడండి. నీ రహస్యాలన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని నీవు ప్రార్థన చేస్తూ ఉంటావు. కనీసం మోకాలు వేయడానికి కూడా మనసు రాదు మనకు ఏకాంతంగా ఉన్నప్పుడు, అంటే ఏదైనా లోపం ఉంటే. కానీ ఇక్కడ రాయబడిన మాట, వారు వీధులలోనూ సమాజ మందిరములోనూ ఎలా చేస్తారట మళ్ళీ, అబ్బో పెద్ద పెద్దగా అందరికీ వినబడేటట్లుగా. ఇక మీరు సమాజంలో చేసే ప్రార్థనలు అయితే ఇక వాయిస్ మారిపోద్ది, మాట మారిపోద్ది, భాష మారిపోద్ది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నోరు తిరగని పదాలన్నీ కూడా ప్రార్థనలో అన్నీ జోడించి, కొంతమంది ఎక్కడో విన్న ప్రార్థన, ఆద్యంతరహితుడవైన మా దేవా, అది చెప్పినోడికి అర్థం కాల, ఇన్నోడికి అర్థం కాల. అంటే ఏంటి, ప్రార్థనలో ఏదో నోరు తిరగని మాటలు అన్నీ కలిపేస్తే అది మంచి ప్రార్థన అవుద్దేమో అనుకుంటావు. కింద వచనాలు అన్నాడు యేసయ్య, ఏమన్నాడు అంటే 7వ వచనంలో రాయబడిన మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీరు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం అంటే ఏదేదేదో ప్రార్థనలు కలిపేసి నోరు తిరగని మాటలన్నీ కలిపేస్తే, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండవద్దు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే ఏంటి, ప్రార్థనలో పవర్ ఉండాలంటే దానికి ఏదో ఒకటి జోడించాలి అన్నట్లుగా. ఎక్కడ అందరు ఉన్నప్పుడు సమాజంలో. మరి ఒంటరిగా కూడా అలా చేస్తావంటే అలా చేయవు. ఒంటరిగా ఉండే ప్రార్థన వేరుగా ఉంటుందండి. కాబట్టి నువ్వు ఒంటరిగా ఎలా ప్రార్థన చేస్తావో సమాజంలో కూడా అలాగే ఉండు. ఇంకో మాట మీకు చెప్పనా, సమాజంలో ప్రార్థన క్లుప్తంగా ఉండాలి, ఒంటరిగా ఏకాంతంగా చేసే ప్రార్థన అధికంగా ఉండాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్తావో, లేకపోతే ఒక అధికారి దగ్గరికి వెళ్తావో, ఎలా మాట్లాడతావో, సార్ అది కాదు సార్, ఇదండి అదండి అట్లా మాట్లాడతావు, అవునా కదా. అత్యంతరహితుడు అయినా అంటావా, ఏమంటా ఎట్లా మాట్లాడతావు, ఎంత నెమ్మదిగా మాట్లాడు, నువ్వు వాయిస్ మార్చవు అక్కడ, అర్థమైందా. కాబట్టి సమాజంలో ఒకవేళ వినబడకపోతే గట్టిగా చేయవచ్చు ప్రార్థన, అందులో తప్పేం లేదులే. కానీ నువ్వు ఏదో నోరు తిరిగిన మాటలన్నీ కలిపేసి, లేకపోతే పవర్ఫుల్గా ప్రార్థన ఉండాలని నువ్వు ఏదో వ్యర్థమైన మాటలో ఉచ్చరించినంత మాత్రములో వారి ప్రార్థన వినబడునని వారు అనుకుంటున్నారు తప్ప వారి ప్రార్థన అంగీకరించబడదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎలా చేయాలి ప్రార్థన, అక్కడ ప్రభు అన్నాడు కదా, చదవమ్మ ఒకసారి కింద వచ్చినములు ఏమన్నాడు అంటే 9వ వచనములో, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. ఎలా చేయాలి ప్రార్థన ఇప్పుడు చదవండి. దానికి ముందు ఒక మాట అన్నాడు కదా, పై వచనంలో మనం చదువుకుని ఉన్నాం, మీరు మీ గదిలోనికి వెళ్ళి, 6వ వచనమా చదవండి, 6వ వచనంలో చదవండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూసేటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థన. అసలు ఆ మాట మీరు చదువు, నీ దేవునికి అనలేదు అక్కడ, నీ దేవునికి అనలేదు, ఏమన్నాడు, నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యి. తండ్రితో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతారు మీరు చెప్పండి. ఈ మాట చెప్పటంలో యేసయ్య ఆంతర్యం ఏంటో తెలుసా, మీరు అనాథలు కాదు, పరలోకమందు ఒక తండ్రి మీకున్నాడు అని చెప్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరున్నారు మనకు, ఒక తండ్రి మనకు ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగున మీరు ప్రార్థన చేయండి, రహస్యంగా మీరు ప్రార్థన చేస్తే రహస్యమందు చూసేటువంటి మీ దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు అని రాయబడింది. సరే, ప్రార్థన ఎలా చేయమని చెప్పాడు అంటే కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అంతకుముందు కొన్ని నెలల క్రిందట మీకు చెప్పినట్టు నాకు గుర్తు పరలోక ప్రార్థన గురించి. మొదటి భాగమేమో దేవునికి సంబంధించినవి అడగాలి, రెండవ భాగమేమో మనకు సంబంధించినవి అడగాలి. వాటి గురించి తర్వాత మీకు చెప్తానులే. కానీ ఎలా ప్రార్థన చేయాలి అంటే స్టార్టింగ్ ఎలా చెప్పాడో, పరలోకమందున్న, ఎలా పిలవాలి చదవండి ఒకసారి, పరలోకమందున్న మా తండ్రి అంటే ఎలా పిలవచ్చు, మీ స్టైల్లో చెప్పాలి అంటే మా నాన్న. ఎలా పిలవాలి ఆయన్ని అంటే ఏంటి, ఎంత స్వేచ్ఛగా నువ్వు పిలవచ్చో ఇక్కడ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నా తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు అని స్వేచ్ఛగా మీరు పిలవచ్చు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సరే, ఒక మాట మీకు చెప్తాను, తండ్రి అని పిలవడానికి ఎవరు అర్హులు, ఏమండి,
కుమారులు కదా పిలిచేది, కుమారులు కుమార్తెలు. అయితే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి అర్హతలు ఏంటో బైబిల్ చెప్తా ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని కుమారుడుగా ఉండడానికి, దేవుని కుమార్తెగా ఉండడానికి అర్హతలు ఏంటో బైబిల్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మీద ఆయన ఉన్నప్పుడు, సిలువ అంటే ఆ యాగమంతా కూడా తన జీవితంలో కూడా అండి, తన పరిచర్య ఉపవాస ప్రార్థనతోనే ఆరంభించాడు. తన జీవితాన్ని సిలువ మీద ప్రార్థనతోనే ఆయన ముగించాడు. సిలువ మరణానికి ముందు రాత్రి కూడా ఆ రాత్రంతా ప్రార్థనలోనే ఉన్నాడు. సిలువెక్కిన తర్వాత కూడా మొట్టమొదటి మాట ఏంటి? ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తండ్రి అని పిలిచాడు కదా, కానీ ఈ శిలువ మీద యేసయ్య దాదాపుగా 3 గంటలు ఉన్నాడు కదా. పాపము ఆయన మీద మోపబడిన తర్వాత, లోకమంతటి పాపము ఒక్కసారిగా యేసయ్య మీద దాడి చేసిన తర్వాత, ఆ దాడిలో అంటే ఏంటి? మానవాళి పాపమంతా ఒకవైపున, పునీతుడైనటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఒకవైపున, ఈ పాపమంతా కూడా ఆయన మీద దాడి చేసినప్పుడు ఆ పోరాటంలో పాపము ఓడిపోయింది, పరిశుద్ధుడైనటువంటి దేవుడు గెలిచాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ సందర్భంలో పాపం మోపబడిన తర్వాత ఆయన ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి అని పిలవడానికి సాహసించలేకపోయాడు. పాపం ఏదైనా పాపమే కదా, ఈయన చేసిన పాపం కాదు, లోకమంతటి పాపము ఆయన మీద మోపబడిన తర్వాత తండ్రి అని పిలవడానికి సాహసించలేక ఒక పాపి ఎలా ప్రార్థన చేస్తాడో అలా ప్రార్థన చేశాడు యేసయ్య. ఏమని పిలిచాడు అంటే, నా దేవా, నా దేవా, నన్నెందుకొరకు నీవు అంటే చెయ్యి విడిచిపెట్టాడు అంటే అర్థం ఏంటి? సహవాసం పోయింది, తండ్రి అయిన దేవునితో సహవాసము పోయింది. సాహసించలేకపోయాడు యేసయ్య తండ్రి అని పిలవడానికి. కానీ ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? చెప్పాలి గట్టిగా, నా దేవా. మరి మనం ఏం చేస్తాము? చేయాల్సినవన్నీ చేసేసి మోకాళ్ళు వేసి తండ్రి అని పిలుస్తాం. చూసావా? ఆ యోగ్యత మనకుందంటారా? ఆ అర్హత మనకుందంటారా? యేసయ్య మీద పాపము మోపబడిన తర్వాత ఆయనే సాహసించలేకపోయాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకొరకు నీవు చెయ్యి విడిచితివి అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసయ్య తండ్రి అని పిలిచినట్లుగానే మనము కూడా తండ్రి అని పిలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎవరు దేవుని పిల్లలు? తండ్రి అని పిలవడానికి అర్హులు ఎవరయ్యా అంటే, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారు దేవుని యొక్క పిల్లలు. అది మొదటిది. రెండవదిగా రోమాపత్రిక 8వ అధ్యాయము 14-16 వరకు మీరు చదువుకుంటే, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఎవరంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరట దేవుని కుమారులు కుమార్తెలు? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అన్నాడు. ఇక ఆ తర్వాత మూడవదిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో నుండి మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, ఎవరాయన కుమారులు, ఎవరా కుమార్తెలు అంటే తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నవారు, లోకములో నుండి వేరు చేయబడిన వారు, అన్య ఆచారములో నుండి వేరు చేయబడిన వారు, విగ్రహ సంబంధమైన వాటిలో నుండి వేరు చేయబడిన వారు ఆయన కుమారులు, ఆయన యొక్క కుమార్తెలో. ఇక 4వదిగా గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట, ధర్మశాస్త్రము నుండి విమోచింపబడిన వారు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలో. ఇక 5వదిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో రాయబడిన మాట, సనుగులు తర్వాత వివాదాలు లేనివారు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. ఎవరైన కుమారులు? సణుగులు, సంశయాలు, వివాదాలు ఇవేవి కూడా లేకుండా ఉంటారు చూసారా, వారు ఆయన కుమారులు,
కొంతమంది కంటే ఎన్ని సనుగుల్లో కదా, ఇంట్లో సనుగుడే, బయట సనుగుడే, దేవునికి స్తోత్రం, సంఘంలో సనుగుడే. ఈ సనుగులు, ఈ వివాదాలు మళ్ళీ వీటికే తక్కువ ఉండదు. మళ్ళీ పని చేయడం చేత కాదు, పరిచయం చేయడం చేత కాదు, దేవుని పరిచయలో పాలు పంపులు పొందాం ఎవరైనా చేసావంటే కొన్ని సందర్భాలు చూడాలండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఇట్టుంటే బాగుండేదంటే బీపీ పెరిగిపోద్ది అసలు. ఏమన్నా అంతా అయిపోయిన తర్వాత, పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఏమంటారు తెలుసా? అట్ట కాకుండా నువ్వు పని చేయడం చేత కాకపోయినా కనీసం అక్కడ ఉండైనా చేపించవచ్చుగా. ఏమంటే నీకు చేయడం చేత కాదు, కనీసం అక్కడ ఉండైనా చేపించాలి కదా. కనుక ప్రభునందు ఆత్మీయులరా, దేవుని సంఘములో ఇలాంటివి మానుకోవడం మంచిది. ఇది క్రైస్తవులకు తగదో. అది ఇల్లైనా, కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలో ఏముండదంటే సనుగులు, రెండవది వివాదాలు ఉండవు. ఏముండవట? వివాదాలు ఉండవు. ఎందుకు వస్తాయి వివాదాలు? జ్ఞానం లోపించినప్పుడు వస్తాయి. ఎప్పుడు వస్తాయి చెప్పాలి గట్టిగా. చాలాసార్లు మీకు చెప్పా, పెళ్లి ప్రసంగాల్లో వింటూ ఉంటాం కదా. సౌలు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. భయంకరమైన యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలోనే సౌలు చనిపోయాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కాలంలో కూడా భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగాయి కాబట్టి చేతులన్నీ కూడా రక్తముతో నింపబడ్డాయి. కాబట్టి దేవుడు ఏమన్నాడు అంటే, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నా మందిరాన్ని నువ్వు కట్టడానికి వీలు లేదు అన్నాడు. ఇప్పుడు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు, భయంకరమైన యుద్ధాలు జరిగాయి. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు, యుద్ధాలే జరిగాయి. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ ఒక్క యుద్ధం కూడా జరగల. ఆ అవసరం రాలే. అర్థమవుతుందా? అన్ని ఆయుధాలను సిద్ధపరిచాడు, అన్ని చేశాడు, కానీ ఒక యుద్ధం కూడా జరగలేదు. కారణం, జ్ఞానంతో పరిపాలించాడు కాబట్టి యుద్ధం జరగలేదు. ఈరోజు కుటుంబంలో భార్యకు జ్ఞానం లోపిస్తే యుద్ధాలే, భర్తకు జ్ఞానం లోపిస్తే యుద్ధాలే, సమాజంలో జ్ఞానం లోపిస్తే యుద్ధాలే. యుద్ధానికి కారణం ఏమిటంటే జ్ఞానం లోపించడం వల్ల. అర్థమైతే ఆమెను స్తోత్రం ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సనుగులు, వివాదాలు లేకుండా జీవించేవారు ఎవరై అంటే దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలో. ఇక 6వదిగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు మీరు చదువుకుంటే, పాపము చెయ్యని వాడు, రెండవదిగా నీతిని జరిగించేవాడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరట? పాపము లేనివారు, పాపము చెయ్యనివారు, పాపము చెయ్యనివాడు. తర్వాత నీతిని జరిగించువాడు దేవుని కుమారుడు, దేవుని యొక్క కుమార్తె. ఇక చివరిగా హెబ్రీ పత్రిక 12:5-9 వరకు మీరు చదువుకుంటే, దేవుని యొక్క శిక్షలో ఎవరైతే పాత్రులుగా ఉన్నారో, ఒక్క మాట చెప్పాలంటే దేవుని చేత ఎవరైతే శిక్షించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, పక్కింటి పిల్లోను శిక్షిస్తాడా, తన కొడుకును శిక్షిస్తాడా? రోడ్డు మీదకి వెళ్ళమాకరా, బండ్లు వస్తాయి తగులుతాయి అంటాడు. ఒకసారి 2 సార్లు చెప్తాడు. 3వసారి అవసరమైతే ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొడతాడు. ఎందుకొరకు? చిన్న దెబ్బ ఎందుకొరకాయి అంటే పెద్ద దెబ్బ తగలకుండా ఉండాలని. అర్థమవుతుందా? చిన్న దెబ్బ ఎందుకు, పెద్ద దెబ్బ తగలకుండా ఉండాలి అని. కాబట్టి తండ్రి చేత కుమారుడు ఏం చేయబడతాడు? శిక్షించబడతాడు. అదే పొరుగింటోడు అనుకోండి, ఒకసారి చెప్తారు, రే బండ్లు వస్తున్నాయి రా పామాకండ్రా అంటారు, 1-2 సార్లు చెప్తారండి. అయినా పోతున్నాడు అనుకోండి, పెద్దగా మనం పట్టించుకో, నీ కొడుకును కొట్టినట్టుగా వాడిని కొట్టలేవు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే కుమారులుగా, కుమార్తెలుగా చూస్తూ ఉన్నాడు. మనము ఆయన పిల్లలము కాబట్టి ఎప్పుడైనా ఆయన శిక్షించాడు అనుకోండి, అది ఎలాగైనా కావచ్చు. జ్వరమా, జలుబా, బలహీనత, ఆర్థిక ఇబ్బందుల, ఏ సమస్య అయినా కావచ్చును, కానీ ఏదో ఒక రకంగా దేవుడు ఏం చేస్తాడో శిక్షిస్తాడు. నువ్వు దేవుణ్ణి అడుగు. మళ్ళీ అన్ని కూడా నువ్వు పాపం చేస్తే వచ్చాయని నేను చెప్పడం లేదు. కొన్నేమో మేలుగా దేవుడు మార్చివేస్తాడు, కొన్నేమో నుండి పరీక్షించడానికి దేవుడు చేస్తాడు. అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన శిక్షలో నీవు ఉన్నావు అంటే మనం ఎవరో చెప్పండి, ఆయన కుమారులము, ఆయన యొక్క కుమార్తెలము. ఇట్లా ఈ అర్హతలన్నీ కలిగిన వారు మోకాళ్ళు వేసి పరలోకమందున్న
మా తండ్రి, నేను నీ కుమారుడునయ్యా, నేను నీ కుమార్తెనయ్యా అని చెప్పడానికి వారు అర్హులు. చివరిగా ఒక్క మాట చెప్తాను. గత వారాల్లో మీకు చెప్పే కదా, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. చివరిగా ఈ మాట చెప్పి ముగించేస్తాను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఏ కుమారుడైనా, అందరు చెప్పాలి గట్టిగా, ఏ కుమారుడు? అద్వితీయం. అద్వితీయం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ప్రథమ పుత్రుడు, ద్వితీయ పుత్రుడు అంటే రెండో వాడు అని అర్థం. అద్వితీయము అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలాంటిది ఇంకోటి లేదు అని అర్థం. ఇక అదొక్కటే అర్థమైందా? ఇలాంటిది, ఇప్పుడు ఇది అద్వితీయం అన్నాను అంటే ఇక ప్రపంచంలో ఇది ఒక్కటే, దీనిలాంటిది ఇంకోటిగా లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి ఎన్నో కుమారుడు అక్కడ వ్రాయబడింది అంటే అర్థం ఏంటి? ఇక ఆయన లాంటి వాడు ఎవడు లేడు, ఆయన ఒక్కడే అద్వితీయ కుమారుడు అని అర్థం. కానీ మీరు చదువుకుంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, అందరూ చూడాలి ఈ మాట. ఎందుకనగా తన కుమారుడు, ఎవరు కుమారుడు? దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇక్కడేముంది? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎవరంటే జ్యేష్ఠ కుమారుడు అని వ్రాయబడింది. ఏ కుమారుడు? గట్టిగా చెప్పండి అందరూ. జ్యేష్ఠ కుమారుడు అంటే తెలుసా? పెద్దోడు అని అర్థం. ఇప్పుడు పేటర్కి 2 కుమారులు అండి. పెద్దోడు పేరు ఏంది నాన్న? పేరు ఏదో ఉండే, లివింగ్స్టన్ కదా. లివింగ్స్టన్ ఏమంటారు? జ్యేష్ఠ కుమారుడు. ఎందుకంటే ఇంకోడు ఉన్నాడు కాబట్టి. అర్థమైంది? ఒక్కడే ఉంటే ఏమంటారు? ఏకైక కుమారుడు. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడు అని యోహాను 3:16లో ఉంది. రోమపత్రికలో ఏముంది? జ్యేష్ఠ కుమారుడు అని వ్రాయబడింది. అంటే ఇంకెవరో ఉన్నారు అని అర్థం. ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి రైట్ ఉండాలి, అంతే కదా. ఏకైక కుమారుడా లేకపోతే జ్యేష్ఠ కుమారుడా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? బైబిల్ ఉంది కాబట్టి 2 కరెక్టే, అంతేనా? అయ్యా జ్యేష్ఠ కుమారుడా? ఏది కరెక్ట్ అంటారు? తండ్రి అయిన దేవునికి ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తు వారు ఏకైక కుమారుడు. ఇక్కడేమో జ్యేష్ఠ కుమారుడు. బైబిల్ ఉంది కాబట్టి 2 కరెక్టే అంటే సరిపోతులే, కానీ దాని నిర్వచనం కూడా ఇవ్వాలి కదా. మొదటిది కరెక్టే, రెండోది కూడా కరెక్టే. ఎలాగంటే యేసయ్య శిలువ మరణము పొందనంత వరకు కూడా ఏకైక కుమారుడు తండ్రి అయినటువంటి దేవునికి. అంతకుముందు మీరు ఎక్కడైనా చూడండి, పాత నిబంధనలో నా తండ్రి అని ఏ భక్తుడు కూడా పిలవడానికి సాహసించలా. మోషే కానీ అబ్రహాము కానీ ఎవరైనా సరే దేవుని తండ్రి అని పిలిచే అధికారం వారికి లేదండి. అసలు ఆ అధికారం వారికి లేదు. కానీ కొత్త నిబంధనలో మీరు చూస్తేనండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మరణం పొందాడో, ఆయన రక్తములో ఎవరైతే కడగబడుతున్నారో ఆయన వలె అందరూ కూడా పరిశుద్ధపరచబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవునికి యేసయ్య లాంటి కుమారులు, యేసయ్య లాంటి కుమార్తెలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరుల్లో యేసయ్య ఏమయ్యాడు? పెద్దోడయ్యాడు, అంటే జ్యేష్ఠుడయ్యాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. శిలువ మరణం పొందకముందు ఏకైక కుమారుడు, శిలువ మరణం పొందిన తర్వాత ఆయన రక్తములో మనము కూడా కడగబడ్డాము. కాబట్టి యేసయ్య వలె ఎవరైతే జీవిస్తున్నారో ఇప్పుడు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. కాబట్టి మనందరిలో కూడా మన పెద్దన్నయ్య ఎవరయ్యారు? ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అది అన్నాడు పౌలు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఏ కుమారుడైనా జ్యేష్ఠ కుమారుడు. మరి మిగతా కుమారులు కుమార్తెలు ఎవరు? చెప్పాలి గట్టిగా. మనమే. యేసయ్య తండ్రి అని ఎలా పిలవగలుగుతున్నాడో మనము కూడా అలాగే పిలవగలుగునట్లుగా దేవుడు మనకు అధికారమును అనుగ్రహించాడు. ఎంత ఉందండి తండ్రి అని పిలవడంలో. కానీ ఈరోజు ఏం చేశారు అంటే ఇదన్నీ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో చేసేసి ఈ పరలోక ప్రార్థన అని పేరు పెట్టారు దీనికి. ఏ ప్రార్థనట? పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన కాదు ఇది, ప్రభు నేర్పినటువంటి ప్రార్థన. స్టార్టింగ్లో పరలోకం వచ్చింది కాబట్టి పరలోక ప్రార్థన అన్నారు. కానీ ఏ ప్రార్థన ఇది? ప్రభు నేర్పినటువంటి ప్రార్థన. దీన్ని ఎట్లా చెప్తారో తెలుసా? ఒక మంత్రంలాగా. అసలు ఎట్లున్నా కానీ తర్వాత సంగతి కానీ చేతులు 2 జోడించి పరలోకమందున్న మా తండ్రి
ఎప్పుడు? ఇది చెప్పేటప్పుడు. ఏది? ఈ ప్రార్థన చెప్పేటప్పుడు మాత్రం ఒక మంత్రంలాగా ఎక్కలేని భక్తి వచ్చేస్తుందండి. ఎక్కలేని భక్తి. నువ్వు 100 సార్లు చెప్పినా కూడా ప్రయోజనం ఉండదండి. ఎందుకొరకంటే తండ్రి అని పిలవడానికి నువ్వు అర్హుడవా కావా, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మనం ఎలా మార్చేసావంటే, రాత్రి మీకు చెప్పే కదా బాణాపురంలో 325 రోజులు నాయి, 40 రోజులు మాత్రమే నీ ప్రభువా అని ఏం చేస్తున్నారు? ఈ లెంట్ డేస్ అని 40 రోజులు నెక్స్ట్ ఇప్పుడు పాటిస్తున్నారు కదా మనోళ్ళు అండి. ఈ దీక్షలు ఉపవాసాలని మనోళ్ళు కూడా మొదలుపెట్టారు ఈ మధ్య. ఆ మాల, ఏసుమాల, మరియమ్మమాల అని చెప్పేసి ఈ మాలు కొన్ని మొదలు పెట్టారు కదా. అంటే ఏంటి? 325 రోజులేమో నాయి, ఒక 40 రోజులు మాత్రమే నీ. ఇప్పటికి నాకు అర్థం కాదు ఏమిటంటే, చెప్పులు వేసుకోవడం తప్పైనప్పుడు జీవితాంతం తప్పేగా. 40 రోజులే తప్ప, అది వేసుకోవడం తప్పైనప్పుడు జీవితాంతం కూడా తప్పే కదా. నీసు తినడం తప్పైనప్పుడు జీవితాంతం కూడా అది అపవిత్రమే కదా. అంటే నేనేదో దేవునికి చేస్తున్నానని నీ అంతటి నీవే కల్పించుకొని నేనేదో భక్తి చేస్తున్నాను అని, నిష్ఠ చేస్తున్నాను అనుకుంటున్నావు. చూసావా? బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, మీ నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే మురికి గొడ్డలాగా ఉన్నాయట. ఎలా ఉన్నాయి? మురికి గొడ్డలాగా కనబడుతున్నాయి దేవునికి. కనుక ప్రభునందు ఆత్మీయులరా, క్రైస్తవుడు ఎన్ని రోజులు నిష్ఠ కలిగి ఉండాలి అంటే 300 లీవు సంవత్సరం అయితే 365 అంతేనా? 66 3 సంవత్సరాలకు వస్తారా ఏమో వస్తారనమాట. 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలకు వస్తారంటే 5వ సంవత్సరం అది వస్తుంది. రైట్. 366 రోజులు కూడా క్రైస్తవుడు ఎక్కడున్నాడు? నిష్ఠలోనే ఉన్నాడు. ఎక్కడ? మీరు బైబిల్ మూసేసుకోవచ్చు. ఒకసారి ఇట్లాగే ఒక యవనస్తుడు ఇంకో యవనస్తుని అడిగాడట, సినిమాకి పోదాం రారా అన్నాడట. ఎక్కడికి? సినిమాకి పోదాం రారా అంటే ఆడేమన్నాడు, నేను బాప్తిజం పొందా అండి, నేను చర్చికి వెళ్తున్నాను, నేను సినిమాకి రాను అన్నాడు. సినిమాకి రాను అన్నాడట. ఈ సహోదరుడు ఏమన్నాడంటే, ఎందుకురా? మారు మనసు పొందితే, బాప్తిజం పొందితే, చర్చికి పోతే సినిమాకి పోకూడదా? సినిమాలు చూడకూడదా? లేకపోతే తాగకూడదా? ఎక్కడుందరా బైబిల్లో? అది తాగకూడదా, ఇది తాగకూడదా అని చెప్పేసి నానా రకాలుగా హంగామా చేసి ఏమన్నాడు తెలుసా? మరి వాళ్ళు కూడా పోతారుగా, ఆ చర్చికి పోయేవాళ్ళు, ఈ చర్చికి పోయేవాళ్ళు, వాళ్ళు కూడా తాగుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారుగా, వాళ్ళు కూడా యేసు ప్రభువునేగా నమ్మింది అన్నాడట. ఏమన్నాడు? వాళ్ళు కూడా. మరి అప్పుడు ఏం చెప్పాలి ఈయన? మీరైతే ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు ఆయన తాగట్లేదా? చర్చికి పోయి నువ్వు తాగితే ఏమైంది అన్నారనుకోండి, ఏం చెప్తారు? ఆయన నీతిమంతుడు కాదండి నేను అట్లా చెప్పాలి ఇప్పుడు, అంతేనా? మరి ఏం చెప్పాలి ఇప్పుడు అంటే, అప్పుడు ఈ సహోదరుడు చూసి అన్నాడు కదా, సరే అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే అటువైపు నుండి అన్యుడు ఒక ఆయన నల్ల బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటూ అట్లా వెళ్తున్నాడట. ఆయన చూడగానే ఆయన ఎవరంటే ఆయన కూడా మా సహోదరుడే అన్నాడు. మరి ఆయనంటే నల్ల వస్త్రాలు వేసుకున్నాడు, నువ్వేమో మామూలుగా రంగు బట్టలు వేసుకున్నావేంటి అన్నాడట. ఆయన నిష్ఠలో ఉన్నాడు, దీక్షలో ఉన్నాడు, అందుకొరకే అట్లా వేసుకున్నాడు అని చెప్పాడు. మరి ఆయనంటే కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, నువ్వేమో కాళ్ళకు చెప్పులు వేసుకుని నడుస్తున్నావు అంటే దీక్షలో ఉన్నాడని చెప్పానా? దీక్షలో ఉంటే మేము అట్లాగే చేస్తాము అన్నాడు. ఇంకా ఏమన్నాడు? అదేంటి మరి ఆయన రోజు కింద పడుకుంటుంటే నువ్వేంటే మంచం మీద పడుకుంటున్నావు అని అడిగితే ఎన్నిసార్లు చెప్పాలరా? దీక్షలో ఉన్నాడు అని చెప్పానా అని చెప్పేసి అన్నాడు. కోప్పడమాక. మరి అదేంటి ఆయన ఏమో ఆకుకూరలు కూరగాయలు తింటా ఉంటే నువ్వేమో మటన్లు చికెన్లు తింటున్నావు అంటే మళ్ళీ చెప్పాడు కోపంగా, అతడు దీక్షలో ఉన్నాడని చెప్పానా అన్నాడట. అప్పుడు ఈ క్రైస్తవుడు ఏమన్నాడు అంటే, నేను కూడా దీక్షలోనే ఉన్నాను అన్నాడు. ఎన్ని రోజులు రా చెప్పు, నీ జోలికి రానిగా అన్ని రోజుల దాకా అసలు నీతో నేను సినిమాకి రమ్మని కానీ తాగమని కానీ నేను చెప్పను, తప్పైంది, ఎన్ని రోజులు చెప్పు అన్నాడట. అప్పుడు ఈ సహోదరుడు అన్నాడు, నేను చచ్చేదాకా అన్నాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రైస్తవుని దీక్ష ఎన్ని రోజులు? 40 రోజులు కాదు, నువ్వు చచ్చేదాకా ఆ నిష్ఠ కలిగి మనము జీవించాలి. కనుక ప్రభునందు ఆత్మీయులరా, మనుషులకు కనపరుచుకోవాలి అని ఈ క్రియలు మీరు చేయవద్దు. రహస్యంగా చేయాల్సినవి 3 కార్యాలు ఉన్నాయి. మొదటిది ధర్మకార్యాలు, నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు. రెండవది రహస్యంగా ప్రార్థన చేయాలి అన్నాడు. మూడవది ఉపవాసము కూడా రహస్యంగా ఉండాలి. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.